ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కుంభరాశి వారికి 14 దరిద్రం పోతుంది. కానీ ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ 2024 సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఆదాయం 14 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 6 గాను, అవమానం 1 గాను కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరమై ఆనందకరమైన జీవితం పొందేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. గతంలో కొన్ని కారణాల వల్ల మీ మానసిక ప్రశాంతతను మీరు కోల్పోయినట్టయితే కనుక ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పురోగతి లభించబోతూ ఉంది. దైవభక్తి కూడా మీకు కలుగుతుంది. ఆర్థిక కష్టముల నుండి పూర్తిగా విముక్తిని పొందగలుగుతారు. ధైర్యంతో మొండిగా మీరు ముందుకు సాగగలుగుతారు. అవసరానికి తగిన ధనం అనేది మీ చేతిలో తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. మీకు కావాలి అనుకున్న ప్రతిసారి ధనము లభిస్తుంది. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా, లేదా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ఖర్చులు చేయాలి అనుకున్నా కూడా ఈ సమయంలో డబ్బు అనేది మీ చేతిలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆర్థిక లాభం కూడా అధిక శాతమే కనిపిస్తుంది. శుభకార్యాలు కూడా చేయబోతూ ఉన్నారు. ఆస్తి తగాదాల విషయాల్లో ఊరట లభిస్తుంది. మనోధైర్యం కూడా పెరుగుతుంది. పోలీసు, కోర్టు కేసుల విషయాల్లో వాయిదా పడుట ద్వారా ఊరట కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు చేయాలి అనుకుంటే ఇది మీకు సరైన సమయంగా చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. మీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరగబోతున్నాయి. మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడం లేదని బాధపడుతున్నట్టయితే వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక శుభకార్యం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. స్థిరాస్తులు అమ్మి దాని ద్వారా డబ్బు సంపాదించాలి అని మాత్రం అనుకోకండి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ స్థిరాస్తుల అమ్మకం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాధపడాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ మధ్య ఆనందం పెరుగుతుంది. ఉన్న గొడవలన్నీ దూరం అయ్యేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఏవైతే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. శరీరమునందు అలసట, నీరసం ఇవన్నీ తగ్గిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం గురించి కానీ, లేకుంటే ముఖ్యంగా ఉద్యోగాలు రావడం లేదని బాధపడే వారికి కానీ ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతూ ఉంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నట్టయితే ప్రమోషన్లు కూడా తప్పనిసరిగా లభిస్తాయి. మీరు కోరుకున్న రీతిలో ప్రమోషన్లు లభించడం మాత్రమే కాదు, మీ సహోద్యోగులతో కూడా సఖ్యత పెరుగుతుంది. వారితో కలిసిమెలిసి పని చేసుకునే విధంగా ఈ సమయంలో మీ జీవితం మారబోతూ ఉంది. మీ జాతకంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితం చూసుకున్నట్టయితే తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం అధిక శాతం ఉంటుంది. దీని కారణంగా సంపాదన తగ్గిపోతుంది. మీ తల్లి కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కాబట్టి డబ్బును సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల అమ్మకం మంచిది కాదు. 1-2 సార్లు మేము మీకు హెచ్చరిస్తున్నాము. స్థిరాస్తులు కనుక అమ్మితే మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు చాలా బాగుండబోతూ ఉంది. నిజానికి కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎప్పుడూ బాగానే చదువుతారు. అయినప్పటికీ కూడా వీరికి గర్వం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా ఎక్కువ బద్ధకాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. దీని కారణంగానే విద్యార్థులు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు చూస్తూ ఉంటారు. చదువుపై ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు. వీరికి చదువు అంటే అంతగా ఎక్కదు. దీని కారణంగానే కుంభరాశికి చెందిన విద్యార్థులకి చదివే స్టామినా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక ఫలితాలు అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు. వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవడం మాత్రమే కాదు, వీరు చదువు విషయంలో కుటుంబ సభ్యులతో తిట్లు తినడం, ఉపాధ్యాయులతో తిట్లు తినడం ఇలాంటివన్నీ వీరికి అధిక శాతం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అవే ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు తప్పనిసరిగా చూడగలుగుతారు. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా జరగబోయేటటువంటి గ్రహాల్లో మార్పుల కారణంగా రాజకీయ నాయకులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది బాగానే కలిసి రాబోతుంది. మీరు కోరుకున్న రీతిలోనే ప్రతిదీ జరుగుతుంది. గృహ నిర్మాణం చేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నా, లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి, లేకుంటే కొత్త పనులు ఏవైనా చేయాలి అనుకున్నా కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు.
శత్రువులందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం అనేది మనకి 100%లో 50% మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన 50% మిమ్మల్ని కిందకి తొక్కాలన్న ప్రయత్నం కొంతమంది ఖచ్చితంగా చేస్తారు. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఆచితూచి చూసుకుంటూ ముందుకు అడుగులు వేయాలి. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీ మంచి కోరుకునే వారి యొక్క నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకాని మీ శత్రువులనే వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా వారు ఏదైనా చెప్పినా కూడా విన్నట్టు ఖచ్చితంగా వదిలేయాలి. వారు చెప్పిన దాన్ని పట్టుకుని ఆలోచిస్తే కనుక చెడు ఫలితాలు తప్పనిసరిగా చూడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. మీ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. ప్రేమ వివాహాల పరంగా కలిసి రాబోతూ ఉంది. ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు అంగీకారం ఇవ్వకపోయినా కూడా మీరు ప్రేమించిన వారితో సంతోషంగానే ఉండగలుగుతారు. ఇందులో ఎటువంటి చెడు ఫలితాలు కూడా కనిపించడం లేదు. కాకుంటే మీ కుటుంబం కారణంగా మీరు ప్రేమించిన వారితో కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి అదే నడవబోతూ ఉంది. ముఖ్యంగా మీరు ప్రేమించిన వారిని మీరు దక్కించుకోవాలి అనుకున్నా మీ కుటుంబ సభ్యులు అడ్డు రావడం కానీ లేదా మీరు ప్రేమించిన వారితో మీకు గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కష్టానికి తగిన గుర్తింపుతో పాటుగా సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించుకోబోతున్నారు. గతంలో మీరు ఎంత కష్టపడినా కూడా మీకు లాభం లేనప్పుడు ఎవరైతే వేలెత్తి మిమ్మల్ని బాధ పెట్టారో, వేలెత్తి చూపించి మిమ్మల్ని ప్రతి మాట అన్నారో వారే ఈ సమయంలో మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు. మీ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వడం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఆ అప్పులన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు. మీరేమైనా అప్పులు తీర్చాలి అన్నా లేకుంటే లోన్లు ఏమైనా కూడా తీర్చుకోవాలి, క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా లోన్లు కానీ అప్పులు కానీ అన్ని కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం కానీ బంధువులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు చాలా బాగుంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్తో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది. బిజినెస్లో కూడా మీరు కోరుకున్న రీతిలోనే ఆదాయాన్ని కూడా చూడగలుగుతారు. మంచి స్థాయిలో కూడా ఈ సమయంలో మీరు వెళ్ళబోతూ ఉన్నారు. చెడు స్నేహాలు మాత్రం ఖచ్చితంగా వదులుకోండి. చెడని తెలిసిన తర్వాత మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి స్నేహం చేయడం కానీ వారు మారుతారేమో అని చూడడం కానీ ఇవన్నీ కూడా మీకు మంచిదైతే కాదు. కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త స్నేహితులు మీ జీవితంలోకి రావడం కానీ కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అయితే చేసేయకండి. ఆర్థికంగా మీకు అవసరం లేని ఖర్చులు అయితే చేయకండి. ఎందుకంటే మీ తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీని కారణంగా డబ్బు కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయకండి. ఎంత కష్టం వచ్చినా కూడా స్థిరాస్తులు అమ్ముకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ సమయంలో చాలా అవసరంగా చెప్పవచ్చు. అంతా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చూసారు కదా, ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని పంపండి. ఖచ్చితంగా వారు కూడా వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనేది వారు కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపు మరో రాస్తూ మళ్ళీ కలుద్దాం.